అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అయిన పొట్లూరు స్రవంతిని గద్దెదించేందుకు ఈపాటికే రంగం సిద్ధమవడం జరిగింది. ఆదివారం మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు సుమారు 42 మంది కార్పొరేటర్లు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పొట్లూరు స్రవంతిని అవిశ్వాస తీరం పెట్టాలంటూ కూడా 40 మంది కార్పొరేటర్లు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. త్వరగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి డిసెంబరు 10 లేదా 11వ తేదీల్లో అవిశ్వాస తీర్మానం ఉండొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం మీద మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవి ప్రసాద్ మనతో ఉన్నారు. మాట్లాడదు. చెప్పండి, అంటే ఈ వెబ్సైట్ చూడండి, అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని దించేస్తున్నారు అనేది చేస్తున్నారు. కొద్దిసేపటి కిందటి కూడా కలెక్టర్ని కూడా కలవడం జరిగింది కార్పొరేటర్లు మొత్తం. అసలు ఏం జరుగుతుంది? నెల్లూరు నగర మేయర్ ప్రథమ పౌరురాలు, బహుశా ఈ స్థానం ఎస్టీకి కేటాయించి ఒక గిరిజన బిడ్డని మేయర్ని చేసినటువంటి ఘనత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలలో రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక గిరిజన బిడ్డను మేయర్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో పొట్లూరు స్రవంతిని నెల్లూరు నగర మేయర్గా ఎంపిక చేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్గా ఏకగ్రీవం చేసి మేయర్ స్థానానికి మేయర్గా ఎంపిక చేస్తే, ఒకప్పుడు ఇదే పొట్లూరు స్రవంతి గారు తన స్థానం ఏంది, నేడు తన స్థానం ఏంది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేయర్ పదవి నుంచి మేయర్ని దించుతున్నారని మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతా, ఫోర్జరీ సంతకాలతో ఐఏఎస్ కమిషనర్ గారి ఫోర్జరీ సంతకాలతో మేయర్ గారి భర్త ఈ జిల్లాలో, ఈ నగరంలో ఉండేటువంటి ఎంతోమంది మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగులు కానీ, సొంతింటి కళ కోసం అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుక్కుంటేనేమి, సొంతింట్లో ఇల్లు కొనుక్కుంటేనేమి కమిషనర్ గారి సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ మార్ట్గేజీలతో ఈరోజు ఆ ప్రజలను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా? దీన్ని కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో అనేక కుటుంబాలు ఈరోజు మేయర్ పొట్లూరు స్రవంతి గారి భర్త వలన, స్రవంతి గారి వలన రోడ్డును పడ్డాయి. పూర్తిగా ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విషయం వలన కష్టపడి కొనుక్కున్నటువంటి ఇళ్ళు, కష్టపడి కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్లు, ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దొంగ సంతకాలతో, కమిషనర్ గారి సంతకాలు, ఐఏఎస్ ఆఫీసర్ సంతకాల ఫోర్జరీ వలన ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవం సార్. బట్ మేము అనేది ఏంటంటే, ఇటువంటి సందర్భంలో ఇటువంటి మేయర్ని ఈరోజు ఉంచడం ఇంకా ఎంతకాలం సబబు? ఉంచాల్సిన అవసరం ఇప్పటికే ఎప్పుడో దించుండాలి. ఎందుకంటే ఇటువంటి మేయర్ వలన నెల్లూరు నగర కార్పొరేషన్ గబ్బు పట్టిపోయింది ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్. అంతేకాకుండా ఈ కార్పొరేషన్లో ఉండేటువంటి అధికారుల కొంతమంది అవినీతి మయం వలన నెల్లూరు నగరంలో ఉండేటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ గబ్బు పట్టడమే కాకుండా అధికార వ్యవస్థతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు మేయర్ కానీ, మేయర్ భర్త కానీ కొంతమంది అధికారులు వ్యవహార శైలి వలన ప్రజలు ఇబ్బంది పడ్డారు. కోటి ప్రసాద్ గారు, అంటే మేయర్ని దించమని కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలం కిందట చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ యూటర్ను తీసుకోవాల్సింది? మేయర్ని దించమని ఏనాడు కూడా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడా బహిరంగ సభలో పెట్టలేదు సార్. ఇక్కడ మీరు బాగా పర్టికులర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి జీవో స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పరిమిత పదవీ కాలం 4 సంవత్సరాల తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా గిరిజన బిడ్డను మేయర్గా దించాలన్నటువంటి ఆలోచన ఈరోజుకి కూడా ఎవరికి లేదు. అయితే వాస్తవం ఏంటంటే,
ఇదే అదే నేను చెప్పేది, ఆయనకు లేదు. ఎందుకు ఇప్పుడు సార్ మేయర్ అవినీతి, మేయర్ అక్రమాలు, నేను అనేది అదే, మేయర్ అవినీతి, మేయర్ అక్రమాలు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈరోజు నెల్లూరు నగర ప్రజలకు సొంత ఇంటి కల కోసం సొంత ప్లాట్లు కొనుక్కున్నా, సొంత ఇల్లు కొనుక్కున్నా, మార్టిగేజ్ కార్పొరేషన్లో ఉండేటువంటి మార్టిగేజ్ నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాల ఫోర్జరీ వలన ఈరోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు. రూరల్ ఎమ్మెల్యే ఏం చెప్పారంటే, అంటే ప్రధానంగా చూసుకుంటే స్రవంతి భర్తని పెంచి పోషించి మొక్కని పెంచింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే ఈ స్థాయికి తెచ్చి ఆమెని మేయర్ కూడా చేసింది శ్రీధర్ రెడ్డి ఒక్క మాట చెప్పారు, ఏమని, నేను ఆమె పదవి గురించి, ఆమె పదవిని అదే ఇది చేయడం కానీ నేను చేయను, ఎందుకంటే కనీసం పింఛన్ అయినా వస్తుంది, పింఛన్ మీదైనా ఇదవుద్ది అనేది అన్నారు. అంటే తర్వాత ఇక్కడ చేసిన అవినీతి అక్రమాల మీదే ఆయన సీరియస్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? అంతేకావచ్చు సార్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మేయర్ పదవి నుంచి మేయర్ని దించేటువంటి అధికారం ఒక్క రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వారి ఆలోచన ఒకటే కాదు. నేను అనేది ఏంటంటే, అటు సిటీ ఇటు రూరల్ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన 54 డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ల నిర్ణయం అయితేనేమి, 54 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు అయితేనేమి, మధ్యతరగతి ఉద్యోగులు అయితేనేమి, విశ్రాంతి ఉద్యోగులు అయితేనేమి, వీరందరూ కూడా ఇదే మేయర్ పొట్లూరి శ్రవంతి భర్త వలన ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈ జిల్లాలో ప్రజలకి, ప్రభుత్వానికి, కార్పొరేషన్కి చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి మేయర్ చేసినటువంటి అవినీతి దుర్మార్గమైనటువంటి పని వలన మేయర్ని దించే పరిస్థితి ఈరోజు స్వయాన మేయరే తెచ్చుకుంది సార్. పొట్లూరు శ్రవంతి ఆర్థికం కోసం, వెసులుబాటు కోసం ఆరాట పడి తన పదవికి తానే గండం తెచ్చుకునే విధంగా ఈరోజు మేయర్ పనిచేసిందని మనం ఒప్పుకోవచ్చు. అంటే మేయర్ భర్త పెత్తనం మొత్తం చేసినప్పుడు మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు బ్రేక్ వేయలేకపోయారు? సార్, మీరు బాగా గమనించాల్సిన విషయం, ఇక్కడ మేయర్ భర్త చేసిన విషయం వెలుగులోకి తీసుకొచ్చిన మాట మొదట్లో నేను కానీ, అలాగే కాకు మురళి కానీ, ఆనం వెంకటరమణారెడ్డి కానీ, మీ ముగ్గురం కూడా ఇదే విషయాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాం. దాని తర్వాత విచారణ జరిగింది. మేయర్ భర్త జయవర్ధన్ జైలుకు పోయి రావడం కూడా జరిగింది. అనేక విషయాలు జరిగాయి. మేము అడిగేది ఒకటే, నెల్లూరు నగర కార్పొరేషన్ ఎవడబ్బా సొత్తు కాదు, 54 డివిజన్ల ప్రజల సొత్తు. అవినీతి జరిగిన మాట వాస్తవం. అనేకం ఈ రోజుకి కూడా కొంతమంది అధికారుల అవినీతిమయంతో నెల్లూరు నగర కార్పొరేషన్ గబ్బు పట్టిన మాట వాస్తవం కాదా? ఫోర్జరీ సంతకాలు జరిగిన మాట వాస్తవం కాదా? చిన్న ఇంటి పని కోసం, కుళాయి కనెక్షన్ కోసం, చిన్న ప్లాన్ అప్రూవల్ కోసం, చిన్న బొంకు కోసం, ఏళ్ల ధరబడి చిన్న బర్త్ సర్టిఫికేట్ కోసం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఏళ్ల ధరబడి కార్పొరేషన్లో అనేక మంది ప్రజలు తిరుగుతుంటే ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలని కమిషనర్లకు తెలియకుండా మార్టిగేజ్ పేరుతో రిలీజ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించింది మేయర్. ఈరోజు కూటికి లేని మేయర్ ఫార్చునర్ కారులో ఎలా తిరుగుతుంది సార్? ఈరోజు 60 లక్షల రూపాయలు పెట్టేటువంటి ఫార్చునర్ కారు ఎలా వచ్చింది? 17 లక్షల రూపాయలు పెట్టేటువంటి బ్రీజా కారు ఎలా వచ్చింది? మేయర్ పొట్లూరు శ్రవంతిని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆలోచన మేరకు కార్పొరేటర్గా ఏకగ్రీవం చేసిన వ్యక్తిని నేను. మేము పెట్టిన భిక్ష అది. శ్రీధర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష, గిరిధర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఒక గిరిజన మహిళని ప్రథమ పౌరురాలుగా, మొదటి మేయర్గా ఉంచాలనేటువంటి ఆలోచన ఇస్తే దుర్మార్గమైన ఆలోచనతో నెల్లూరు ప్రజల నోట్లో మట్టి కొట్టింది. ఇప్పుడు ఎంతమంది అవిశ్వాస తీర్మానానికి సంతకాలు పెట్టారు? ఎప్పటిలోపు అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశాలు ఉన్నాయి? సార్, నేనైతే ఒక మాట చెప్తా. అవిశ్వాస తీర్మానం అనేది ఎవరైతే ఉన్నటువంటి కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లందరూ కూడా మేయర్కి మెజార్టీ పీపుల్ సపోర్ట్ లేదు అనేటువంటి కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు ఇచ్చేటువంటి 15 డేస్ వర్కింగ్ డేస్ ఆఫ్టర్ ఏ రోజైనా సరే అత్యవసర కౌన్సిల్ని ఏర్పాటు చేసుకొని మేయర్ ఉన్నటువంటి సపోర్ట్ ఎంత, మేయర్కి వ్యతిరేక వర్గం ఎంత ఉంది అనే ఆలోచనతో నూతన మేయర్ ఎంపిక జరుగుతుంది. ఎంతమంది సంతకాలు చేస్తారు? అది ఏదైనా కూడా మీరు జిల్లా కలెక్టర్ గారిని అడిగితే పూర్తి స్థాయిలో వివరాలు మీకు పూర్తిగా తెలియపరుస్తాడు. ఎందుకంటే మేయర్ ఈ రోజు వరకు ఎంతమంది కార్పొరేటర్లు పెట్టారు, ఎంతమంది కార్పొరేటర్లు ఇంకా నిన్న మంత్రి దగ్గర, ఎమ్మెల్యే దగ్గర మీరు ఉన్నారు కాబట్టి సార్, నేను అడిగే మాట క్లియర్గా చెప్తున్నా. ఉన్న విషయము ఎంతమంది ఉన్నా మెజార్టీ పీపుల్ ఉంటే మేయర్గా పొట్లూరు శ్రవంతి గారు కొనసాగుతారు. మేయర్ అవినీతికి పాల్పడి ఉంటే, మేయర్ అవినీతి చేసి ఉంటే మేయర్ని గద్దె దించడానికి కార్పొరేటర్లే వ్యతిరేకిస్తారు. ఈరోజు కలెక్టర్ గారు అనుకున్నా, ఎమ్మెల్యే అనుకున్నా, మంత్రి అనుకున్నా, నేను అనుకున్నా, ప్రజలు అనుకున్నా కుదరదు. 54 డివిజన్లలో ఉండేటువంటి కార్పొరేటర్ల మెజార్టీ కావాలి. ఆ 54 డివిజన్లలో ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అయితే మేయర్కి ఉంటుందో దాని బలంగానే మేయర్ కొనసాగుతుంది. సంఖ్యాబలం లేకపోతే మేయర్ గద్దె దిగుతుంది. మేయర్ అవినీతికి ఇది నిలబెట్టే అర్థంగా మేయర్ చేసుకున్న స్వయంకృపరాధంగా భావించాలి. మేయర్కి ఇచ్చినటువంటి అవకాశం, ఈరోజు గిరిజన మహిళ యానాది బిడ్డకు ఇచ్చినటువంటి అవకాశం, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు యానాదుల పక్షాన నిలబడి పొట్లూరు శ్రవంతి గారిని మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నిచేస్తే ఫోర్జరీ సంతకాలతోటి అవినీతిమయంతో కార్పొరేషన్ అనేకం ఈరోజు నెల్లూరు ప్రజల నోట్లో మట్టి కొట్టింది. ఈరోజు స్వయాన తన పదవిని తానే దించుకునే దానికోసంగా, తన పదవిని తానే కోల్పోయే విధంగా, తాను చేసిన అవినీతికి ఈరోజు అద్దం పట్టే విధంగా
మేయర్ పొట్లూరు శ్రవంతి వ్యవహరించడం అనేది అది తన స్వయంకృపరాతంగా తన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది మంత్రి అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 40 మంది కార్పొరేటర్లు కూడా సమావేశం ఏర్పడడం జరిగింది. అయితే మేయర్ శ్రవంతిని అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా 40 మంది సంతకాలతో కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. అయితే డిసెంబరు 10-11 తేదీల్లో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రసాద్ అయితే చెప్తున్నాడు. వీడియో ప్రదీప్తో గాయత్రి టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.